హాయ్ హలో స్పార్క్స్ తెలుగు వ్యూవర్స్. డీలిమిటేషన్ ప్రక్రియపైన దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి? దాని సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ప్రతిపాదించింది? దీనివల్ల లాభమా నష్టమా? ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన. ఇది కేంద్రంలోని పార్లమెంట్ అంటే ఎంపీ సీట్స్ని పునర్విభజించడం. ఇది జనాభా ఆధారంగా మాత్రమే జరుగుతుంది. 2001లో జనాభా ఆధారంగా అప్పటి వాజ్పేయి గారి బీజేపీ ప్రభుత్వం చేయవలసిన నియోజకవర్గ పునర్విభజనను చేయకుండా ఆపేశారు. దానికి గాను కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. అది ఏంటంటే ఎంపీ సీట్స్ పునర్విభజన 2026లో జనాభా ప్రాతిపదికన చేయాలి అని. కాబట్టి ఇప్పటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను ప్రతిపాదించారు. దీని మీద ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ తమిళనాడు రాష్ట్ర సీఎం అండ్ డిఎంకే అధినేత దీని మీద అభ్యంతరం లేవనెత్తారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్స్ తగ్గడంతో పాటు పార్లమెంట్లో కూడా ప్రాతినిధ్యం తగ్గుతుంది. కాబట్టి డీలిమిటేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ 22 మార్చ్ 2025న చెన్నైలో ఏర్పాటు చేసి దానికి దక్షిణాది రాష్ట్రాల ప్రధాన పార్టీస్ మరియు వారితో కలిసి వచ్చే ఉత్తరాది పార్టీ నేతలను కూడా ఆహ్వానించారు. మన దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణ నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు, కర్ణాటక తరపున డిప్యూటీ సీఎం శివకుమార్ గారు, కేరళ తరపున సీఎం పినరప్ విజయ్ గారు అండ్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంకా కొన్ని లోకల్ పార్టీస్ హాజరయ్యారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వరూ హాజరు కాలేదు. కేటీఆర్ గారు మాట్లాడుతూ డీలిమిటేషన్కి బీఆర్ఎస్ వ్యతిరేకమని, డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, అలాగే మన మాటకు పార్లమెంట్లో విలువ ఉండదు అన్నారు. డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరగదు అని మాటల్లో కాదు చట్టంలో పెట్టాలి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ దక్షిణాదిలో కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా అమలు జరిగింది, కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జరగలేదు. దానివల్ల జనాభా రేషియో అంతరం ఎక్కువ జరిగింది. ఆర్థిక వృద్ధి, జీడిపిలో వృద్ధి ఎక్కువ మన రాష్ట్రాల్లోనే, అలాగే దేశానికి ఇచ్చేది ఎక్కువ, మనకు వచ్చే సాయం తక్కువ అన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలి అన్నారు. ఈ డీలిమిటేషన్ జాయింట్ యాక్షన్ కమిటీని వ్యతిరేకిస్తూ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై గారు నిరసన ప్రదర్శన చేశారు. అన్నామలై గారు మాట్లాడుతూ పవర్లోకి వచ్చి 4 సంవత్సరాలైన తమిళనాడు స్టేట్ డెవలప్మెంట్ని సాక్రిఫైస్ చేసి వారి రాజకీయ లబ్ధి కోసం అర్థం లేని ఇష్యూస్ని తెరపైకి తీసుకొస్తోంది. తమిళనాడు కేరళల మధ్య ఆన్గోయింగ్ ప్రాబ్లమ్స్ మరియు తమిళనాడు కర్ణాటకల మధ్య ఉన్న ఇష్యూస్ గురించి ఆ స్టేట్ సీఎంలతో పరిష్కారం కొరకు ఒకసారి కూడా చర్చించకుండా ఒక ఆర్టిఫిషియల్ ఇష్యూని తీసుకొని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. ఇది పొలిటికల్ డ్రామా తప్ప దీనితో తమిళనాడుకి ఏమీ యూజ్ లేదు అన్నారు. ఇక మన అభిప్రాయానికి వద్దాం. ప్రస్తుతానికి మన భారతదేశంలో మనకు 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో మొత్తం 543 ఎంపీ సీట్లు ఉన్నాయి. అందులో మన 5 దక్షిణాది రాష్ట్రాలకు కలిపి 129 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 414 సీట్లు ఉత్తర భారతదేశానికి సంబంధించి. ప్రీవియస్గా కొన్ని సందర్భాల్లో దక్షిణాది రాష్ట్రాల సీట్స్ అవసరం లేకుండానే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఎగ్జాంపుల్ 2019లో మన 5 రాష్ట్రాల సీట్స్ తీసేసినా కూడా గవర్నమెంట్ పడిపోదు, కానీ మన ప్రాతినిధ్యం ఉండింది. దానికి కారణం నెక్స్ట్ ఎలక్షన్స్ అనే భయం. అదే 2024లో జరిగింది. ఎన్డీఏ అలియన్స్ ద్వారా ఏపీ నుంచి 21 సీట్స్ గవర్నమెంట్ని నిలబెట్టడానికి అవసరమయ్యాయి. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సినవి సాధించుకోవచ్చు. కానీ జనాభా ప్రాతిపదికన సీట్స్ విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాల్లో 119 కోట్లకు గాను కనీసం ఒక ఎంపీ సీట్కి 15 లక్షల పాపులేషన్ యావరేజ్గా తీసుకున్నా 790 సీట్లు అవ్వచ్చు. అదే మన దక్షిణాది రాష్ట్రాల్లో 30 కోట్ల పాపులేషన్కి 15 లక్షల పాపులేషన్ యావరేజ్గా తీసుకుంటే 200 సీట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తంగా 990 సీట్లు అనుకుంటే అందులో అధికారంలోకి రావడానికి 496 సీట్లు అవసరం పడతాయి. ఇలా జరిగితే మన అవసరం లేకుండానే ప్రతిసారి అధికారం సెంట్రల్ పొందవచ్చు. దీనికి కారణం దక్షిణాదిన జనాభా నియంత్రణ సమర్థవంతంగా జరగడం, ఉత్తరాదిన జరగకపోవటం. దక్షిణాదిన పర్ కపుల్ బర్త్ రేట్ 1.5 అయితే ఉత్తరాదిన అది 2.5గా ఉంది. డీలిమిటేషన్ సరైన విధానంలో కానీ చేయకపోతే ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య దూరం ఇంకా ఎక్కువై వేర్పాటువాదులు ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఒకవేళ డీలిమిటేషన్ ప్రాసెస్ కనుక చేయాలి అని అనుకుంటే అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి అని కోరుకుంటున్నాను మన ఛానల్ తరపున.